ప్రభు రాముడు నేనే, కృష్ణుడు నేనే, శివుడు నేనే, హరిహర బ్రహ్మాదులు నేనే, అంతా నేనే 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 అంటూ వారు ఆ యొక్క అనటమే కాకుండా ఆ స్వరూపాలను మనకు ప్రత్యక్షంగా బహిరంగంగా వారిని మనకు అందిస్తుంటే అట్టి సర్వదేవతాతీత స్వరూపుడైన ప్రభు పాదాలను మనం స్పృశించాక ఇంకా సర్వదేవతలకు నమస్కరించినట్టే లెక్క. ప్రభు పాదాలకు నమస్కరిస్తుంటే అది సర్వదేవతలకు నమస్కరించినట్టే లెక్క అని అంటూ ఈ ప్రభు ఇలాంటి ప్రభు, ఇలాంటి ప్రేమమూర్తి, ఇలాంటి దయామూర్తి మనం నిజంగా దర్శించి స్పర్శించి సేవనం చేస్తున్నామంటే నిజంగా మనకన్నా అదృష్టవంతులు భాగ్యవంతులు లేదు 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 అని ఎంత చెప్పినా చాలదు. సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ప్రభు అలా పాద నమస్కారం ఇస్తూ మనం ఇంతగా పొగడుతూ ఇంతగా ఆయన వర్ణిస్తూ ఉంటే ఎక్కడైనా హిసుమంత అణువంత అహంభావం కానీ గర్వం కానీ ఆ ముఖంలో ఆడంబరం కానీ ఎక్కడా మనకు కనిపించదు. ఇదే నిజమైనటువంటి శరణాగతి తత్వం, పాదసేవనంలో ఉన్నటువంటి అంతరార్థం అని మనకు చక్కగా బోధిస్తూ ఆయన ఆచరిస్తూ మన చేత ఆచరింపజేస్తూ మనకు చక్కని గుణపాఠాన్ని నేర్పుతున్నారు. అంతేకాదు మానవ సేవయే మాధవ సేవ అంటూ ఆ సేవ కోసం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ప్రభు ఆ సేవ కోసం మన స్థితికి దిగి వచ్చి మనలకు సేవ చేస్తూ సేవ యొక్క ప్రాధాన్యతను విలువను మనకు నేర్పుతున్నారంటే నిజంగా మనం చేసుకున్న భాగ్యం ఎంతో చెప్పలేము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ప్రభు మన మధ్య సాధారణ మానవునిగా తిరుగుతూ మన మధ్య మసలుతూ ప్రేమతో నిండు హృదయంతో మనకు ఎటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తున్నారంటే వారు నిజంగా మనకది మీరు అలాగే ఉండాలి, మీరు అలాగే ప్రేమించాలి, మీరు వినయంతో విధేయంతో ప్రేమతో అందరినీ ప్రేమించాలి అని చక్కని బోధన మనకు ఆచరణ రూపంతో చూపిస్తున్నారు. ఈ మానవ సేవ భగవంతుడే దిగి వచ్చి ఇంతగా మానవ సేవ చేస్తుంటే మానవ మాతృలైన మనం ఇంకా ఎంత సేవ చేయాలి అని ఒక్కసారి మనం యోచించాలి. ఈ శరీరం భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహ భిక్ష, నరజన్మ దుర్లభం అంటున్నాం కాబట్టి ఈ శరీరాన్ని ప్రసాదించినందుకు ఈ శరీరంలోని అణువు సేవకై మనం కైంకర్యం చేసి ప్రభు ఎలాగో వారి జీవితాన్ని సేవ కోసమే ధారపోశారు. మనం కూడా అలాగే పరులను సేవిస్తూ వారిలో ఆ ఆనందాన్ని అనుభవించాలి. శరీరాన్ని ప్రభు ప్రసాదించింది వ్యర్థం చేయటానికి కాదు. జొళ్ళు కబుర్లు మాట్లాడుతూ కాకమ్మ కథలు గువ్వమ్మ కథలు చెప్పుకోవడానికి ప్రభు మనకి శరీరాన్ని ఇయ్యలేదు. కాలాన్ని పవిత్రం చేయడానికి మనకి శరీరాన్ని ప్రసాదించారు. దేవుడేగా మనుజా వృధా కాలము గడుపకురా మనుజా, దేవుడేగా మనుజా వృధా కాలము గడుపకురా మనుజా, దేవుడేగా మనుజా. అమరతరువనేడు అందరి మాటల ఆలకించి వినరా సాయిని శంభుడనుచు గనరా మనుజా, దేవుడేగా మనుజా.